ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో మోదీ ప్రకటించిన ప్యాకేజీలో చిన్న సన్నకారులు రైతులు అలాగే వలస కూలీలకు ఎలాంటి ప్రయోజనాలు కలిగించబోతోందో వివరించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వలస కూలీలకు 2 నెలల పాటు ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తామని ప్రకటించారు. ఇక పంట రుణంపై వడ్డీ రాయితీని గడువు మే 31 వరకు పెంచుతున్నట్లుగా వెల్లడించారు. వన్ నేషన్ వన్ రేషన్ పేరుతో దేశంలో ఎక్కడైనా కార్డుదారుడు రేషన్ తీసుకోవచ్చని ప్రకటించారు. మరి నిర్మలా సీతారామన్ ప్రకటించిన తాయిలాలు వలస కూలీల కష్టాలను తీరుస్తాయా? వ్యవసాయ కూలీలకు ప్యాకేజ్ ప్రకటనలు ఊతమిచ్చే అవకాశం ఉందా? సర్కార్ ప్రకటించిన ఈ సాయం సరిపోతుందా? ఇదే అంశంపై వాటి డిబేట్ మనం కొద్దిసేపట్లో చూడబోతున్నాం. స్పెసిఫిక్గా నిర్మలా సీతారామన్ చెప్పిన కొన్ని అంశాలు మనం ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్పెసిఫిక్గా ప్రధానంగా చిన్న సన్నకారు రైతు వలస కూలీలు చిరు వ్యాపారాలను ఆదుకునేందుకు 9 రకాల ఫార్ములాను నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రధానంగా 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు ఇప్పటికే అందించాం. అలాగే ప్రసంగం చివరిలో ఒక పాయింట్ కూడా ఆమె యాడ్ చేశారు. దాదాపు దేశవ్యాప్తంగా 2.5 కోట్ల మంది రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ లేకుండా ఉన్నారు. వాళ్ళందరికీ రీచ్ అవ్వాలని డిసైడ్ అయ్యాం. ఖచ్చితంగా వాళ్ళందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు అందించబోతున్నాం. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఇప్పటివరకు ఇస్తున్న రుణాలు కానీ అదేవిధంగా ప్రభుత్వం నుంచి అందుతున్న రాయితీలు ప్రోత్సాహకాలు వీళ్ళకి కూడా అందించబోతున్నాం. ఇది ఒక బిగ్ టార్గెట్గా పెట్టుకున్నామని నిర్మలా సీతారామన్ చెప్పారు. స్పెసిఫిక్గా వీటిలో ఫిషర్మెన్ అండ్ యానిమల్ హస్బెండరీ రైతులు అంటే మత్స్యకారులు కూడా ఇందులో యాడ్ అవుతున్నారు. ఇక్కడ నుంచి వాళ్ళని కూడా యాడ్ చేయబోతున్నామంటూ మరో ప్రకటన చేశారు. అదే సందర్భంలో వలస కార్మికులకు సంబంధించి చేసిన ప్రకటనలు కూడా ఉన్నాయి. వలస కార్మికులను ఆదుకునేందుకు అటు 14.62 కోట్ల పనిదినాలను గ్రామీణ ఉపాధి హామీ కింద కల్పించబోతున్నామని నిర్మలా సీతారామన్ చెప్పారు. వలస కార్మికులకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించాలని రాష్ట్రాలకి అప్పీల్ చేశారు. అలాగే వలస కార్మికులతో మొక్కల పెంపకం, హార్టికల్చర్, షెడ్ల నిర్మాణ పనులు చేయించుకోవచ్చు. కార్మికుల సంక్షేమం మా ప్రధాన ఎజెండా. ప్రస్తుతం 30% మంది కార్మికులకే కనీస వేతనం అందుతోంది అంటూ ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. కనీస వేతన హక్కును కార్మికులందరికీ కల్పిస్తాం. దేశమంతా ఒకే కనీస వేతనం ఉండేలా చూస్తామని నిర్మలా సీతారామన్ అన్నారు. ఇక వార్షిక ఆరోగ్య పరీక్షలు కార్మికులందరికీ తప్పనిసరి చేయబోతున్నామంటూ మరో ప్రకటన కూడా చేశారు. ఓవరాల్గా నిర్మలా సీతారామన్ చేసిన రెండో మీడియా సమావేశం ఇది ఖచ్చితంగా. ఎందుకంటే 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన తర్వాత నిన్న మొదటి మీడియా సమావేశం నిర్వహించి నిన్న కొన్ని రంగాలకు సంబంధించి ప్యాకేజీలో వాళ్ళకి ఏ విధంగా ఊతం ఇవ్వబోతున్నట్టు ఒక ప్రకటన అయితే చేశారు. ఈరోజు ప్రధానంగా రైతులు అదేవిధంగా వలస కార్మికులను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ఈ ప్యాకేజీ స్వరూపానికి సంబంధించి కొన్ని వివరాలను అందరి ముందు ఉంచారు. ప్రస్తుతం విధాంశంపై మాట్లాడడానికి టెంటివ్ స్టూడియోలో ఉన్నారు ప్రముఖ వ్యవసాయ రంగ నిపుణులు జలపతిరావు గారు. అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు రామకోటేశ్వరరావు గారు, ఆర్థిక రంగ నిపుణులుగా ఉన్నారు. అలాగే మల్లారెడ్డి గారు అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులుగా ఉన్నారు, లైవ్లో పాల్గొంటున్నారు. అలాగే మాజీ ఎంపీ మరో రైతు సంఘం వ్యవసాయ రంగ నిపుణులు యలమంచిలి శివాజీ గారు డిబేట్లో పాల్గొంటున్నారు. రైట్ జలపతిరావు గారు, ఓవరాల్గా 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా దేశ చరిత్రలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాకేజ్ అనేది అందరూ మాట్లాడుకుంటుంది. అయితే ఆటోమేటిక్గా ఈ కేటాయింపులకు సంబంధించి కానీ అంతకుముందు ఫిబ్రవరి 6 నుంచి మొన్నటి వరకు ఈ మధ్యకాలంలో ఇచ్చిన ఉద్దీపనలు ప్యాకేజీలు కానీ వీటన్నిటిని కలుపుకున్నప్పుడు ఓవరాల్ జీడీపీలో ఆల్రెడీ సగం రీచ్ అయిపోయాము, ఇది మిగతాదా అన్న ఒక చర్చ బలంగా సాగింది. దానికి సంబంధించి ఉన్న అనుమానాలు ఒక్కొక్కటిగా కొంత క్లియర్ అవుతున్నాయి. నిన్న కూడా కొన్ని రంగాలను ఆమె అడ్రస్ చేశారు. ఈరోజు ప్రధానంగా వ్యవసాయ రంగం, వలస కార్మికులను అడ్రస్ చేశారు. నిజంగా ఇవి బాగా ఊతమిచ్చేటట్టుగానే ఉన్నాయా? నిజంగా ఇప్పుడు చేయాల్సింది ఇదేనా? ఇప్పుడు అంటే భారతదేశంలో ఉన్న మొదటి సమస్య అంటే సమస్య అని కాదు, భారతదేశ ఆర్థికంగా కానీ భారతదేశ యొక్క ప్రజల యొక్క సగటు జీవనోపాధి అంటే జీవనోపాధి పెరగాలంటే గ్రామీణ వ్యవస్థ బాగుపడాలి. అంటే గ్రామీణ వ్యవస్థ అనేసరికి వ్యవసాయం మీద కానీ ఇతర రంగాలు ఆధారపడే కార్మిక గుణాలు. కాబట్టి వ్యవసాయ రంగానికి ఎలాంటి ఊతం ఇస్తుందని ఎక్కువగా ఈరోజు చూసాము. వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డటువంటి కార్మికుల సమస్యని ఎక్కువగా అడ్రస్ చేశారు. సరే, వ్యవసాయ రైతులకు ముఖ్యంగా రుణాలు ఆ విషయంలో కూడా కొంచెం, ఎందుకంటే ఈరోజు ఇచ్చినటువంటి ఆర్థిక ప్యాకేజీలో రుణాలు కూడా ఒక ముఖ్యమైన అంశం కాబట్టి రుణాల మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. దీంట్లో అందరం అభినందిస్తుంది, చాలా సంవత్సరాల నుంచి అందరూ కోరుకుంటున్నది ఏంటంటే కార్మిక సంఘాల యొక్క విధానాన్ని ప్రభుత్వం తీసుకురావాలి. చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు కానీ అది పెండింగ్లో ఉంది. బహుశా పార్లమెంట్లో ఉన్నది. బహుశా దాన్ని ఊతం ఇచ్చేటట్టుగా కానీ దాన్ని అప్రూవ్ చేసేటట్టుగా మిగతా ప్రతిపక్షాలందరూ గిట్ట సుజావుగా చేసినట్టయితే అది
ఆ పాలసీ విధానం కానీ బిల్లు కానీ వచ్చినట్టయితే కార్మిక సమస్యలకు అది పరిష్కరించే అవకాశం ఉంది. కానీ అది వచ్చే ముందు ఇప్పుడు మనకు బాగా ఈ కరోనా సమయంలో బాగా నష్టపోయింది, కొద్ది ఇబ్బందిగా ఏర్పడుతుంది వలస కార్మికులతోటే. మనం కూడా చర్చల్లో చాలాసార్లు అనుకున్నాం, చూసినప్పుడు చాలా బాధ అనిపించింది వాళ్ళ గురించే. అసలు కార్మికులే జనరల్గా వాళ్ళ జీవనోపాధి వాళ్ళు ఉన్నటువంటి కండిషన్స్లో ఇక్కడికి వాళ్ళు చేసే పనికిను వాళ్ళకి వచ్చేటువంటి ప్రతిఫలం అనేది తక్కువ ఉంటుంది అన్నది మనం జనరల్ గమనిస్తున్నాము. కాబట్టి వలస అంటే వేరే దేశాల్లో, వేరే రాష్ట్రాల్లో గ్రామాలను వదిలేసి వేరే ప్రాంతానికి వచ్చి వాళ్ళ జీవనోపాధికి వచ్చి ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులలో ఇక్కడ ఉండలేక, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి సపోర్టు నిజంగా ఏ రాష్ట్రాల్లో వాళ్ళకి ఏ విధంగా సదుపాయాలు కలిగించిన అన్నదాన్ని సరిగ్గా లేక వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు అనేది ఒక పెద్ద సమస్యగా అందరినీ బాధించింది. కాబట్టి ఎక్కువగా దాన్ని అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. చెప్తున్న రీజన్ ఒకటి, మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే కొంత ఈ లాక్డౌన్ పొడిగించడం ఏం జరగబోతుందన్న ఒక భయం కూడా వాళ్ళు ఏర్పడింది. కొన్ని రాష్ట్రాలు బాగానే అడ్రస్ చేశాయి, అంటే కొందరిని అంటే ఏర్పాటు చేయటం కానీ అడ్రస్ చేశాయి. కానీ కొంత ఒక రకమైన ఒక ప్యానిక్ సిచ్యువేషన్, కొంత భయం, సొంత ఊళ్ళకి వెళ్ళిపోదాము ఒక రకమైన. ఇంకోటి ఏంటంటే ఈ లాక్డౌన్ మొదట్లో కదలలేదు చూడండి. మొదటి లాక్డౌన్, రెండో లాక్డౌన్ వరకు కూడా ఎక్కువగా మైగ్రేషన్ కదలలేదు. తర్వాత వాళ్ళకు ఒక భయం ఏర్పడదు, ఇది ఎప్పటికీ ఎండ్ కాదేమో, ఇది ఎప్పటికీ ఇలాగ ఉంటుందేమో అన్నటువంటి భయం కొద్దీ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని చూసుకోవాలి, రేపు ఏమవుతుందో అన్నటువంటి భయం కొద్దీ వెళ్తున్నారు, కష్టపడి వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళ సమస్యను పరిష్కరించవలసింది ముఖ్యంగా ఈరోజు చెప్పింది అనుకుంటున్నది. కానీ ఈ ఎక్కడైనా దేశం మొత్తం మీద ఎక్కడున్నా కానీ కార్డు ఒకటి, మామూలుగా రేషన్ కార్డు ఒకటి అనేది జాతీయంగా ఉండాలి, కానీ రాష్ట్రం మీద ఉండకూడదు అన్నది ఒకటి అనుకున్నారు. ఈ రోజు ఉన్నట్టయితే ఇప్పటికీ అది కొద్ది సమస్యల పరిష్కారం రెండు తెలుగు రాష్ట్రాలు అది అమలు చేస్తున్నాయి అన్నారు, కానీ ఎంతవరకు చేశారో జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు హైదరాబాద్ లో రేషన్ తీసుకుంటున్నారు. ఎక్కడైనా ఎక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లా వాళ్ళు హైదరాబాద్, మహారాష్ట్రలో కొద్దిగా సమస్య వచ్చినట్టుంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఆల్రెడీ అమలు అవుతుంది. అంటే ఇక్కడ రెండోది అంటే రేషన్ కార్డులు లేకపోయినా 5 కిలోల బియ్యం, 1 కిలో కందిపప్పు ఇస్తాము వలస కార్మికులకు అన్నారు. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించి వాళ్ళ కింద పనులు చేయించుకోవచ్చు, పని దినాలను కూడా కల్పిస్తున్నామని అన్నారు. ఇప్పుడు చేసే దాంట్లో ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా రెండో సమస్య ఏమవుతుందంటే, ఇటు రైతాంగానికి కార్మికులకు కొంచెం అసౌకర్యంగా ఉన్నటువంటిది ఏంటంటే ఈ మన్రేగా, జాతీయ ఉపాధి హామీ పథకం అనేది. ఇప్పటికీ ఏ రైతును అడిగినా, గ్రామాలకు వెళ్ళినా సమస్య ఏంటంటే వ్యవసాయానికి సమస్య, కార్మికులు అందుబాటులో లేదు. కాబట్టి వ్యవసాయానికి గ్రామీణ అనుసంధాన పథకం అనుసంధానం చేయాలి అన్నటువంటి ఒక పెద్ద డిమాండ్ ఉంది. ఇది సరి అయిన పద్ధతుల్లో ఈ గ్రామీణ ఉపాధి పథకాన్ని అమలు చేయకపోవడంతో వచ్చిన సమస్య వ్యవసాయానికి వచ్చింది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు మరి మన్రేగాను వ్యవసాయ అభివృద్ధిలో ఒక భాగంగా చేసేటువంటి ప్రయత్నం మాత్రం దీంట్లో అవుపడలేదు. కేవలం కార్మికుల సమస్యను చూసేసి ఇంకా వేరే పనులను కూడా వాళ్ళకు అటాచ్ చేస్తున్నారు. బట్ ఇది వ్యవసాయానికి అంటే మీరు అన్నది చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అలాగే వ్యవసాయానికి అనుసంధానం చేయాలని సీఎం కేసీఆర్ కూడా ఒక అప్పీల్ చేశారు. కానీ ఇక్కడ చేసినట్టే చేశారు, కానీ మీరు అన్నట్టుగా పూర్తిగా వ్యవసాయం చేసినట్టుగా కనిపించడం లేదు. ఈరోజు చెప్పిన 3 పనులే, అది కూడా మొక్కల పెంపకం, హార్టికల్చర్, షెడ్ల నిర్మాణం. అంటే ఇవి వరకు మీరు వలస కార్మికులకు కింద చేయించుకోవచ్చు గ్రామీణ ఉపాధి హామీ కింద అని. కానీ ఒకవేళ మీరు అన్నట్టుగా స్టేట్ గవర్నమెంట్స్ కొంత ఇనిషియేటివ్ తీసుకొని కొంత చేయించుకోవచ్చు. ఇది అంటే ఈ స్కీమ్ కింద ఇంకా కార్మికులకు వేరే ఉపాధి కల్పించాలి, వ్యవసాయం కాక గిట్ట ఎక్కువగా కేంద్రీకమైన ఆలోచన ఇచ్చినట్టయితే వ్యవసాయం దెబ్బతినే అవకాశం ఉంది. వ్యవసాయం ఒకసారి దెబ్బతింటే చాలా మంది మీద ప్రభావం చూపెడుతుంది. కాబట్టి ప్రభుత్వం తీసుకునేటువంటి కొన్ని చర్యల వలన వ్యవసాయ రంగం ఎట్టి పరిస్థితులలో ఇబ్బందులకు గురి కాకూడదు. అది బాగుంటేనే అందరికి ఆహారం, అందరికీ ఉద్యోగాలు, అందరికీ ఉంటుంది. కాబట్టి దానికి ఎలాంటి అవరోధం చేయకుండా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. కాబట్టి ఈ మన్రేగా అనేది కొన్ని ప్రాంతాలలో అంటే కార్మికులకు సరైన ఉపాధి జరగనటువంటి సమయంలో మాత్రమే మన్రేగాను పెట్టాలన్నది. కానీ విచిత్రం ఏంటంటే, ఎక్కడైతే వ్యవసాయ పనులు పూర్తిగా అందుబాటులో ఉన్నాయో అక్కడ వ్యవసాయం మానేసి ఈ చిన్న చిన్న పనులు చేసి నానా రకాల ఒక అసెట్స్ చూసాం కదా, ఒక వనరులు క్రియేట్ చేయవలసినట్టు మన్రేగా ఎక్కడ ఓ వనరు క్రియేట్ చేయకుండా ఉచితంగా అంటే ఊరికి నిస్సారంగా పోతుందేమో అన్నటువంటి క్రిటిసిజం ఉంది. కాబట్టి మన్రేగాలో ఇంకా అధికంగా కొన్ని షెడ్ల నిర్మాణం, ఈ పనులు అవన్నీ పెట్టినట్టయితే గ్రామంలో తప్పనిసరిగా వ్యవసాయం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి దీని గురించి అందరూ ముఖ్యంగా రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఉందో ఈ మన్రేగాను అమలుపరిచేటువంటి క్రమంలో వ్యవసాయం దెబ్బతినకుండా కార్మికులకు ఉపాధి
అందేటట్టుగా కంపల్సరిగా వ్యవసాయం ఉపాధి అందించినంత వరకు కార్మికులకు మన్రేగాలో ఇతర పనులు ఇవ్వకుండా ఉంటే, లేకుంటే మీరు అన్నట్టు అగ్రికల్చర్ సీజన్ వరకు మాత్రము మన్రేగాను అమలు చేయకుంటున్నట్టయితే బాగుంటుంది. కాబట్టి ఈ మన్రేగా కేంద్ర ప్రభుత్వం ఏదో చెప్పింది కదా అని నానా రకాలుగా దీన్ని దుర్వినియోగం చేసుకుంటే వ్యవసాయం దెబ్బతింటుంది అన్నది ఒక సూచన. రైట్. సారంపల్లి మల్లారెడ్డి గారు, ఏమనిపిస్తోంది? ప్రధానంగా వ్యవసాయ రంగం అలాగే వలస కార్మికులను అడ్రస్ చేసి రెండో ప్యాకేజీకి సంబంధించిన ఒక ప్రకటన కొద్దిసేపటి కిందట కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేశారు. ప్రధానంగా రైతులకు సంబంధించి మనం చూస్తే 3 కోట్ల మంది రైతులకు రాయితీపై రుణాలు అందించాం. 4 లక్షల కోట్ల రుణాలు రైతులకు అందాయి. వడ్డీ రాయితీ గడువు మే 31 వరకు పొడిగించాం. కొత్తగా 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేశాం. మార్చి 31 నుంచి ఏప్రిల్ 30 మధ్య 63 లక్షల మంది రైతులకు 86,000 కోట్ల రుణాలు ఇచ్చాం. అలాగే దాదాపు 30,000 కోట్ల నాబార్డ్ రుణాలను రీఫైనాన్స్ చేశాము. ఇవి రైతులకు సంబంధించి ప్రకటించినవి. సరే, ఒకటి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి రైతులు 14,65,00,000 మంది ఉన్నారు. లక్షల వాళ్ళల్లో ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు చెప్పింది ఏమిటంటే 3 కోట్ల మంది రైతులకు మాత్రమే 4.22 లక్షల కోట్లు మారటోరియం ప్రకటించారు. ఇది కూడా 3 నెలల మారటోరియం ప్రకటించారు. ఎందుకంటే ఈ 3 నెలలు ఇది లాక్డౌన్ వచ్చింది కాబట్టి 3 నెలలు ప్రకటించారు. ఒకటి. రెండవది, వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి 6,700 కోట్లు ప్రకటించారు. 2. మూడవది, గ్రామ మౌలిక వసతుల అవసరం కోసం 4,200 కోట్లు కేటాయించారు. కానీ ఇంతకుముందు బడ్జెట్లోనే 75,000 కోట్లు కిసాన్ సమ్మాన్ కేటాయించి ఈ రోజుకు 40,000 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. కుటుంబానికి 6,000 రూపాయల చొప్పున కుటుంబానికి 6,000 రూపాయల చొప్పున 3 విడతలుగా ఇస్తామన్నారు. ఈ 3 విడతలుగా ఇచ్చే దాంట్లో ఒకరికి 1 విడత, ఒకరికి 2 విడతలే ఇంతవరకు జమ అయినాయి. అందువల్ల ఏమిటంటే ఇలా వ్యవసాయ రంగానికి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక తయారు చేసి ఆ విధంగా వాళ్లకు సహాయం చేసేటటువంటి పద్ధతి అనుసరించాలి. కానీ ఎక్కడికక్కడ ప్యాచెస్గా చేసి 3 కోట్ల మందికి 4,22,00,000 రూపాయలు మారటోరియం ప్రకటిస్తామని చెప్పి ఏదైతే చెప్పారో దానివల్ల సమస్య పరిష్కారం కాదు. ఒకటి. రెండవది, ఇప్పుడు మొత్తం భారతదేశం ఉన్నటువంటి బ్యాంకులలో 100 లక్షల కోట్ల డిపాజిట్స్ ఉన్నాయి. ఈ 100 లక్షల కోట్ల డిపాజిట్స్లో 18% రుణాలు ఇవ్వాలి. అంటే 18 లక్షల కోట్లు ఇవ్వాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఎంత అంటే 11 లక్షల కోట్లు మాత్రమే. కానీ తీరా రుణాలు ఇచ్చింది ఎంత అంటే 8 లక్షల కోట్లు మాత్రమే. కాబట్టి బ్యాంకులలో ఈరోజు కూడా రుణాలు ఇవ్వడం అనేది తగ్గిపోతూ ఉంది. కారణం ఏమిటంటే 13 రాష్ట్రాలలో 3,85,000 కోట్లు రుణమాఫీ ప్రకటించారు ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా. కానీ ఒక పైసా కూడా ఇవ్వలే. ఎప్పుడైతే వాళ్ళు రుణమాఫీ ప్రకటించారో ఆ రుణమాఫీ ప్రకటించడంతో రైతులు చెల్లించకుండా అయ్యారు, గవర్నమెంట్లు ఇవ్వకుండా అయినాయి. ఇప్పుడు బ్యాంకులు అసలు రైతులకు రుణాలు ఇవ్వడం లేదు. అందువల్ల ఏమిటంటే 18% రుణాలు ఇవ్వాలని ఆర్బీఐ రూల్స్ ఉన్నప్పటికీ అవి అమలు జరగడం లేదు. కాబట్టి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం 4% వడ్డీ మాఫీ ఇస్తున్నది. సక్రమంగా కడితే 2%, కట్టినా కట్టకున్నా మరొక 2% ఇస్తూ ఉన్నది. దీనికి 18,000 కోట్లు వాళ్ళు బడ్జెట్లో కేటాయింపు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అదనంగా సీతారామన్ గారు ప్రకటించింది ఏమిటంటే మేము 3 మాసాలు మారటోరియం ఇస్తున్నాం అన్నారు. అంటే గడువు చెల్లించడానికి 3 మాసాలు. ఆ తర్వాత మళ్ళీ ఏమిటంటే ఈ అపరాధపు వడ్డీ వేస్తారు. ఇప్పుడు 9% నుంచి ఇంకో 3% కలిపి 12% అపరాధ వడ్డీ వేస్తారు. అది మళ్ళీ రైతులకు భారమే అయిపోతుంది. అందువల్ల ఏమిటంటే పార్లమెంట్లో ఇప్పుడు రైతు సంఘాలన్నీ 212 రైతు సంఘాలు కలిపి ఒక బిల్లు పెట్టాయి. రుణమాఫీ కమిషన్ బిల్లును ఒకటి పెట్టాలి అని. దానికి పార్లమెంటు ఆమోదించాలి. ఆమోదిస్తే రైతులు ఒకసారి అప్పు తీర్చిన తర్వాత తిరిగి మళ్ళీ అప్పు కాకుండా ఉండాలి. కానీ మళ్ళీ అప్పుల పాలవుతున్నారు. ఎందుకని?
ఇప్పుడు మీరే చూడండి, భారతదేశ వ్యాపితంగా ఉన్నటువంటి మొత్తం మార్కెట్లకు 6,700 కోట్లతో మార్కెట్ జోక్య పథకం కింద ఏమి సరిపోతాయి ఈ డబ్బులు? పైగా ఈ డబ్బులు మళ్ళీ అటు పోయేటివి కావు, మళ్ళీ కొన్న సరుకులను మళ్ళీ అమ్ముకోవడం ద్వారా మళ్ళీ రీఫండ్ అవుతాయి. ఓకే. అందువల్ల ఏమిటంటే ఇప్పుడున్నటువంటి ప్రణాళిక ఏదైతుందో ఈ 3-4 మాసాలకు సంబంధించినటువంటి తాత్కాలిక ప్రణాళిక ప్రకటించడం జరిగింది సీతారామన్ గారు. అంటే మల్లారెడ్డి గారు దానికి ఆహ్వానమే. కానీ అంటే అసలు రైతుకి ఉపశమనం కలిగించే మాకు 18% రావాలి. ప్రకటనలో ఏమి లేవంటారా? ఉపశమనం కలిగించే చర్యలు ఏవి లేవంటారా? ఇప్పుడు ఈ 3 మాసాల కోసం ఉపశమనమే. 3 మాసాల తర్వాత మళ్ళీ ఈ 3 మాసాల తర్వాత మనం మళ్ళీ వ్యవసాయం మొదలుపెట్టినప్పుడు మళ్ళీ రుణాలు కావాలి, విత్తనాలు కావాలి, ఎరువులు కావాలి. కాబట్టి 3 మాసాల తర్వాత మళ్ళీ ఎలా రీఫండ్ అవుతుంది? అందుకోసం చేస్తే ఇది ఏడాది పాటు మానిటోరియం ప్రకటించాలి. ఓకే. కానీ 3 మాసాలు ప్రకటించడం వల్ల పెద్ద ఉపయోగం అనేది ఉండదు. అందుకోసం మనకు రైతులు ఉన్నది 14,65,00,000 మందిలో మీరు 3 కోట్ల మంది గురించే మాట్లాడుతున్నారు. అది సన్న చిన్నకారు రైతుల గురించి. వాళ్ళకి ఇచ్చింది 4,22,00,000 రూపాయలనే వాయిదా వేస్తున్నారు 3 మాసాల కొరకు. అందుకోసం ఇప్పుడు మార్కెట్ సీజన్. ఇప్పుడు వడ్లు, మొక్కజొన్నలు, గోధుమలు, తర్వాత పసుపు, మిరప, ఇన్ని పంటలు వస్తూ ఉన్నాయి మార్కెట్కు. ఓకే. ఇవన్నీ కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మధ్య దళారీలు ఏటా 3 లక్షల కోట్లు కాజేస్తూ ఉన్నారు. ఓకే, రైట్. అవి కూడా మాట్లాడదాం మల్లారెడ్డి గారు, అవి కూడా మనం మాట్లాడదాం. రైట్ రైట్. కోటేశ్వరరావు గారు ఓవరాల్గా మనం చూస్తున్నప్పుడు అంటే ఇదంతా పెద్ద సాయంగా కనిపించడం లేదు. ఈ 3 నెలలు అంటే రాబోతున్న 3 నెలల వరకు కొంత ఉపశమనం కలిగించేటట్టుగా ఉంది. కానీ తర్వాత మళ్ళీ ఈ 3 నెలలు మాటను విధించిన తర్వాత అపరాధ వడ్డీని ఆ తర్వాత మళ్ళీ కలిపి వేస్తారు. రైతులకి కొత్తగా అడ్రస్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నప్పటికీ అడ్రస్ చేయలేదన్న అభిప్రాయంపై మీరేమంటారు? సార్, ఫస్ట్ కోటేశ్వరరావు కాదు, రామకోటేశ్వరరావు. నేను ఒక్కటి చెప్తానండి. ఆవిడ ముందుగానే చెప్పింది ఆర్థిక మంత్రి ఏంటంటే, దీన్ని మొత్తం ప్యాకేజ్గా మీరు భావించొద్దు. ఇవాళ చిన్నకారు రైతులకు సంబంధించి కొన్ని అనౌన్స్ చేస్తున్నాను అని చెప్పి ముందుగా చెప్పింది. దాన్ని మనం మర్చిపోవద్దు అసలు. ఒకటి ఇవాళ ఏంటంటే రెండండి, దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, నిన్న ప్రధానంగా లిక్విడిటీ ద్రవ్య లభ్యతకి చర్యలు తీసుకుంది. అది ఎంఎస్ఎంఈ. ఎందుకంటే ఎంఎస్ఎంఈ ఇంపార్టెంట్ ఎందుకనంటే, దాదాపుగా మన జీడిపిలో 35%, ఎగుమతుల్లో 1/3 ఎంఎస్ఎంఈలో ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉన్నారు. కాబట్టి నిన్న దాని గురించి మాట్లాడింది. ఇవాళ ఏంటంటే అసలు పూరెస్ట్ ఆఫ్ ది పూర్, ఎవరైతే అత్యంత పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన కొన్ని చర్యలు మొట్టమొదటిసారి ప్రకటించడం. ఇంతవరకు భారతదేశంలో స్ట్రీట్ వెండర్స్ని కేంద్ర ప్రభుత్వం రికగ్నైజ్ చేసి డబ్బులు ఇచ్చిన సంఘటన లేదు. ముద్రా లోన్స్ వేరు, ముద్రా లోన్స్ వరకు ఉంది 50,000, అది వేరే దీంట్లో. బట్ స్ట్రీట్ వెండర్స్ అనేది అత్యంత అడుగునున్నటువంటి వ్యాపారస్తుల్లో, వ్యాపారం చేసుకునే వాళ్ళు, అత్యంత ఉపాధి కోసం పనిచేసే వాళ్ళు, అత్యంత అడుగునున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు ప్రకటించడం అనేది మాత్రం ఇది ఒక హర్షించదగ్గ చర్య నా దృష్టిలో. ఏంటంటే ఇది ఒక కొత్త అడుగు ముందుకి. తర్వాత ఈ మోడీ గారు చెప్పినట్టుగా టెక్నాలజీని ఉపయోగించుకోవటంలో ఆల్రెడీ తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు దక్షిణాది రాష్ట్రాలు ముందుంటాయి దేశం మొత్తం మీద. మొత్తం కలిపినా కూడా ఇప్పుడు 30% కూడా నేషనల్ పోర్టబిలిటీలోకి రాలేదు. ఏది వన్ రేషన్ వన్ కార్డు వినపట్లేదండి? వినిపిస్తోందండి రామకోటేశ్వరరావు గారు. వన్ రేషన్ వన్ కార్డు ఇప్పుడు దాన్ని ఆగస్టు లోపలే 83% తీసుకెళ్లటం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ నా దృష్టిలో. ఎందుకనంటే మనం దయచేసి వ్యవసాయం ఒక్కటే కాదండి, వ్యవసాయం ఎంత అవసరమో ఇవాళ పట్టణ అభివృద్ధి జరగకుండా జీడిపి పెరగదు. సో పట్టణ అభివృద్ధి జరిగే కొద్ది కూడా అక్కడున్న సమస్యలు అతి క్లిష్టమైన, అతి దారుణమైనటువంటి సమస్యలు, స్లమ్ ఏరియాస్ ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి దానికి సంబంధించినటువంటిది నాకు అనిపించింది ఏంటంటే, ఈ మైగ్రెంట్ వలస కార్మికులకు సంబంధించి ఈ జాతీయ పోర్టల్ని తీసుకురావటం అనేది ఒక పెద్ద విప్లవాత్మక చర్య ఒకటి.
రెండోది ఈ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వసతి లేకపోవటం అనేది ఒక పెద్ద లోపంగా కనపడుతుంది. ఇప్పుడు ఎక్కడెక్కడో ఉండటం చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటున్నారు. వాళ్ళని గురించి మొట్టమొదటిసారి ఒక కొత్తగా ఒకటి కన్సీవ్ చేశారు. ఏంటంటే వాళ్ళకి 2-3 రకాలుగా, ఆ డీటెయిల్స్ అని తొందరలో వస్తాయన్నారు, కానీ 2-3 రకాలుగా మొత్తం మీద కాన్సెప్ట్ ఏంటంటే ఇళ్ళు ఒకవేళ పారిశ్రామికవేత్తలు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో కట్టించిన, ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద కట్టించిన ఏదైనా సరే నామినల్ రెంట్ కింద వలస కార్మికులకి వసతి కల్పించడం అనేది కూడా ఒక పెద్ద ముందడుగు కిందగా నేను భావిస్తా ఉన్నా. సో ఇది దీనికి సంబంధించి అట్లానే మీకు మిగతా దాంట్లోకి వచ్చేటప్పటికి మధ్యతరగతి వర్గానికి హౌస్ అనేది చాలా జీవిత కళ, అది అందరికీ తెలిసిందే. దాంట్లో ఇప్పటి వరకు కూడా క్రెడిట్ సబ్సిడీ ఇస్తూ వచ్చింది ప్రభుత్వం. దాన్ని 1 ఇయర్కి ఎక్స్టెండ్ చేయటమే కాకుండా కొత్తగా ఇంకా 2.5 లక్షల మందికి కూడా దాంట్లో లబ్ధిదారులు చేరబోతున్నారని చెప్పడం కూడా ఇది హర్షించదగ్గ పరిణామం. తర్వాత ఇందాక మల్లారెడ్డి గారు చెప్పారు, నేను రైతు కుటుంబం నుంచే వచ్చాను. ఏంటంటే ఇవాళ ఆవిడ చెప్పింది ఏంటి, పిఎం కిసాన్ సమ్మాన్ నిధిలో 9.5 కోట్ల మంది రైతులుంటే అందులో 2.5 కోట్ల మందికి ఎటువంటి రుణ సదుపాయం లేదు. వాళ్ళకి సంబంధించి వాళ్ళు చిన్నకారు రైతులకి ఇప్పుడు 2.5 లక్షల వాళ్ళకి కోట్ల మందికి ఈ కొత్తగా ఈ కిసాన్ కార్డుని కిసాన్ క్రెడిట్ కార్డు లేని వాళ్ళకి ఇప్పటివరకు రుణ సదుపాయం లేని వాళ్ళకి రుణం కల్పించినట్టుగా అవుతుంది. అది ఇది కూడా నేను అనుకోవటం ఇవన్నీ కొత్తగా ఉన్నాయి చర్య. ఇప్పుడు మల్లారెడ్డి గారు ఒక్క నిమిషం, ఇది కొత్త చర్య. అట్లానే దాంట్లో ఎందుకనంటే వ్యవసాయం గురించి చూద్దాం, ఇంకా ముందు 2-3 రోజులు ఉన్నాయి, అప్పుడే తొందరపడద్దు. రామకోటేశ్వరరావు గారు అయిన తర్వాత మీరు గనక రామకోటేశ్వరరావు గారు అప్పుడు ఏ రంగానికి ఎంత అనేది మనం చూద్దాం. రామకోటేశ్వరరావు గారు ఒకటండి, నేను ఒక్క మాట చెప్తాను. మీకే అంటే మల్లారెడ్డి గారు మీతో మాట్లాడుతూ ఉంటున్నారు. ఒక్క నిమిషం మల్లారెడ్డి గారు వ్యవసాయ రంగం ఎంత కీలకమో అదే సందర్భంలో పట్టణ మౌలిక సదుపాయాలు, పట్టణ అభివృద్ధి కూడా అంతే కీలకం. రెండింటిని సమదృష్టితో బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. నేను చెప్పేది వినండి కొంచెం. మీరు ఒక ఏకపక్షంగా అట్లా మాట్లాడతారండి, ఎదుటివాడు చెప్పేది కూడా వినాలి కదా. నేను చెప్పేది ఏమిటంటే మొత్తం భారతదేశంలో 14,65,00,000 మంది రైతులు ఉన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఏమిటంటే బ్యాంకుల ద్వారా ఇప్పించే రుణం తిరిగి మళ్ళీ వచ్చేదే. కానీ దానికి ఏమిటంటే 3 మాసాలు మీరు మారిటోరియం ప్రకటించడం, అది అది రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పనే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు 13 రాష్ట్రాలు రుణాలు మాఫీ చేసినాయి, అవి వాళ్ళ బడ్జెట్ నుంచి పే చేస్తూ ఉన్నారు. అందువల్ల మీరు 3 కోట్ల మంది రైతులకు 4,22,00,000 కోట్లు మారిటోరియం ప్రకటిస్తే మీరు చాలా ఉత్సాహంగా చెప్తున్నారు. మరి 12,600 మంది రైతులు ఏటా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది జీడిపి పెరుగుదలకు ఉపయోగమేనా ఈ ఆత్మహత్యలు జరగడం? అందువల్ల ఏమిటంటే వ్యవసాయం అనేది ప్రాథమిక రంగం. పారిశ్రమ రంగం అభివృద్ధి కావాలి అంటే వ్యవసాయ ఉత్పత్తులు బాగా పెరగాలి. మీరు అమెరికా కానీ జర్మనీ కానీ ఏ దేశం తీసుకున్నా ప్రాథమిక ఉత్పత్తులు బాగా పెరగకుండా పరిశ్రమల అభివృద్ధి కావాలనేది నేను మీ దృష్టికి తీసుకెళ్ళదలుచుకున్నది. ఓకే, రామకోటేశ్వరరావు గారు. సార్ నేను ఇంకొక విషయం చెప్తాను, ఆయన అన్నారు కాబట్టి ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడున్న విధంగా గనక ఉన్న 15% జీడిపి తోటి 65%, 70% ప్రజలు గ్రామీణ మీద ఆధారపడితే ఏ రోజుకు ఎంత ఉద్దీపన ప్యాకేజీలు ఇచ్చినా కూడా ఆర్థిక వ్యవస్థ పుంజుకోలేదు. అక్కడ నుంచి కనీసం 10% మందిని గ్రామీణ శాతం నుంచి మరల్చినప్పుడే ఆర్థిక వృద్ధి జరిగింది. ఇది చైనాలో ఇదే జరిగింది, మిగతా ఇదే జరిగింది, జపాన్లో ఇదే జరిగింది, అన్ని దేశాల్లో కూడా ఇదే జరిగింది. భారతదేశం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోకుండా కేవలం అక్కడ 65-70% మందిని కేవలం వ్యవసాయం మీద అట్టి పెట్టడం అనేది ప్రణాళికాబద్ధకంగా పెద్ద తప్పైనటువంటి విషయం. ఇప్పటికే నీతి ఆయోగ్ దీని మీద కొన్ని స్టెప్స్ తీసుకుంది.
తీసుకుంది. కాబట్టి దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలా. ఓకే. వ్యవసాయం విషయంలో తొందరపడద్దు అంటున్నాను. ఎందుకంటే మనం అంతా అయిన తర్వాత మల్లారెడ్డి గారు పిలవండి, నేను కూడా వస్తాను. ఓకే. అప్పుడు మొత్తం ఏ రంగంలో ఏంటి అనేది అప్పుడు మాట్లాడుకుందాం. అప్పుడే కాలేదు. ఆవిడ ముందే చెప్పింది ఆర్థిక ఏమనంటే దీన్ని బట్టి అప్పుడే కంక్లూజన్ కి రావద్దని చెప్పింది వ్యవసాయ రంగాన్ని గురించి. కాబట్టి మనం ఇవాళ దాని గురించి కామెంట్ చేసుకునే బదులు అయిన తర్వాత మాట్లాడుకోవటం బెటర్ అవుతుంది అనేది నాకు అనిపిస్తా ఉంది. రైట్. ఎలమంచిలి శివాజీ గారు ఆదివాసులది కూడా చెప్తానండి చివరగా. రామకోటేశ్వర గారు అది కూడా మాట్లాడదాం. ఒక మాట చెప్తా నేను. ఒక్క మాట వినండి. ఒక్క మాట ఏంటంటే ఇవాళ ఈవిడ చెప్పిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయని అర్థమవుతా ఉంది. క్యాంపా ఫండ్స్ కేంద్రంలో మురిగిపోతా ఉంటే 6,000 కోట్లకే ప్రపోజల్స్ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చినాయి అంటే వీళ్ళు ఎందుకు పనిచేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వాలు? ఎందుకంటే ఆ డబ్బుల్ని ఉపయోగించుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు, క్యాంపా ఫండ్స్ ని. వాటిని ఉపయోగించుకోకుండా కేవలం 6,000 కోట్ల ప్రపోజల్ ఆవిడ 10 రోజుల్లో క్లియర్ చేస్తానంది. కానీ 6,000 కోట్లతో ఏంటి, ఎన్ని డబ్బులు ఉన్నాయి? క్యాంపా ఫండ్ మురిగిపోతా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో. వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు అతి త్వరగా ప్రాజెక్టులు తయారు చేసి కేంద్రానికి పంపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది దీన్ని బట్టి అర్థమైంది ఇవాళ ఆవిడ మాట్లాడిన దాంట్లో. రైట్. ఎలమంచిలి శివాజీ గారు, మీకేమనిపిస్తోంది? నిజంగా వలస కార్మికులకి రైతులకి ఉపశమనం కలిగించాలనే ఈ ప్యాకేజీ ఉందంటారా, లేదంటే ఇంకేమైనా జరిగుంటే ఇంకొంత మేలు జరిగేదన్న భావన ఏమైనా మీ దగ్గర ఉందా? అసలు ఈ మొత్తం ఎపిసోడ్లో జరిగింది ఏంటంటే గబామని నబామని ఒక 2 గంటల్లో లాక్డౌన్ ప్రకటించేశారు. ఇప్పుడు మీకు రూపాయల నోట్లు రద్దు చేయడం ఎలాగ జరిగిందో రాత్రి చేసినట్టుగా అదేమో అసలు అది అసలు ఆ పాలసీ ఫెయిల్యూర్, రూపాయల నోట్లు రద్దు చేయడం అనేది. దాని తర్వాత జిఎస్టీ పెట్టారు. జిఎస్టీనేమో ఇంప్లిమెంటేషన్ ఫెయిల్యూర్. ఇప్పుడు ఇది తీసుకున్నట్టయితే తగినంత వ్యూహం లేకుండా అడావుడిగా చేసినట్టుగా కనపడుతుంది లాక్డౌన్ అనేది. వలస కార్మికులు నా అంచనా ప్రకారం 12 కోట్ల మంది వలస కార్మికులు ఈ దేశంలో ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస కార్మికులు వెళ్ళే పరిస్థితి ఎక్కడా ప్రపంచం మొత్తం మీద లేదు. మా గుంటూరు జిల్లాలో ఒక్క పెదకూరపాడు అసెంబ్లీ సెగ్మెంట్లోనే 35,000 మంది వలస కార్మికులు ఉన్నారు. మిరపకాయ తీయడానికి వచ్చిన వాళ్ళల్లో ఒక పెదకూరపాడు మరి మండలంలో పెదకూరపాడు మండలంలోనే 7,000 మంది ఉన్నారు. ఆ 7,000 మందిని తరలించడానికి బ్రహ్మప్రళయం అయిపోయింది, బస్సులు పెట్టి తరలించారు. ఇకపోతే ఇతర రాష్ట్రాలకి ఒరిస్సాకి, బీహార్కి, లేకపోతే ఉత్తరప్రదేశ్కి, మిగతా చోట్ల తరలించాలంటే రైళ్లు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కోఆర్డినేషన్ లేదు. వాళ్ళేమో రైలు టికెట్ ఎవరు పెట్టుకోవాలి? కార్మికుడు పెట్టుకోవాలా, స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలా, ఇండస్ట్రియలిస్ట్ పెట్టుకోవాలా, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకోవాలనే మీమాంస. ఇవాళ గుంటూరు జిల్లాలో నేను రోజు పరిశీలి చేస్తున్నా కలెక్టర్ ఆఫీస్ని, కలెక్టర్ని, లేకపోతే జాయింట్ కలెక్టర్ని వీళ్ళని. క్లారిటీ లేదు దాని మీద. ఈ మాదిరిగా వలస కార్మికులు 100,000 కిలోమీటర్లు నడిచి వెళ్తూ ఉంటే దారిలో మా మార్గ మధ్యంలో నిండు సోలాళ్ళు అక్కడ ప్రసవం చేస్తూ ఉంటే ఆ బిడ్డను కూడా చేతుల్లో పెట్టుకుని పోతూ ఉంటే అసలు ఇన్హ్యూమన్ అది. తర్వాత ఆ విజన్ లేకుండా ఇల్కన్సీవ్డ్ ఇదంతా జరుగుతూ ఉంది. ఈ వలస కార్మికుల గురించి ఏదేదో మాటలు చెబుతున్నారు కానీ దానికి స్పష్టమైన విధానం ఇవాళకి వచ్చినట్టుగా కనపట్టలేదు. మరి దీనికి రైళ్ళన్నీ ఖాళీగా ఉన్నాయి కదా, గబగబా రైళ్ళు వేసేసి వాళ్ళు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి తరలించవచ్చు కదా. దీంతో వలస కార్మికుల విషయంలో తరలించే దాంట్లో 2 సమస్యలు ఉన్నాయి. ఎక్కడైతే ఇప్పుడు పనిచేస్తున్నారో అక్కడి నుంచి వాళ్ళు తరలించినట్టయితే ఇక్కడ స్కేర్సిటీ, మనుషులు దొరకడం ఒక పరిస్థితి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పని దొరకదు, వాళ్ళు సర్ప్లస్ అవుతారు. ఈ సమస్యను ఎలాగ అధిగమిస్తారు? దీనికి ఎంఆర్ఈజీపీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీము ఇవన్నీ మాటలు చెబుతున్నారు. ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్కి వ్యవసాయంతో అనుసంధానం చేయాలని చెప్పి చాలా మాటలు మాట్లాడుతున్నారు. కానీ నేను ప్రాక్టికల్గా ఒక 6 సంవత్సరాల నాడు పార్లమెంట్లో కాదు మరి ఫైనాన్స్ మినిస్టర్ ప్రీ బడ్జెట్ మీటింగ్లో ఒక సజెషన్ చేశాను. ఏంటంటే ఎవరెవరికి అయితే పనికి ఆహార పథకం కింద పని కావాలో వాళ్ళ పేర్లన్నీ కూడా పంచాయతీ ఆఫీసులో నమోదు చేయండి. నమోదు చేసి వాళ్ళకి వ్యవసాయ పనులు ఉంటాయి అనుకోండి, వ్యవసాయ పనులు ఉన్న దినాల్లో సపోజ్ ఇప్పుడు మనకి విఠల్ గారి పొలం ఉంది, లేకపోతే మన మల్లారెడ్డి గారిది ఉంది, శివాజీ పొలం ఉంది, దాంట్లో నాకు 10 మంది కార్మికులు కావాలి, వ్యవసాయ కూలీలు కావాలి. పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి నాకు 10 మంది కావాలంటే ఆ 10 మందిని వాళ్ళు రిక్విజేషన్ చేస్తారు. రిక్విజేషన్ చేస్తే వాళ్ళ చెవులోకి వెళ్ళి పని చేయమంటారు. పని చేయడానికి వేజెస్ ఆ రైతే భరాయించేటట్టుగా.
ఒకవేళ ఎవరన్నా నేను శివాజీ గారి చెవిలోకి నేను వెళ్ళడానికి నాకు ఇష్టం లేదండి, మల్లారెడ్డి గారి చెవిలోకి నాకు వెళ్ళడానికి ఇష్టం లేదండి అన్నాడు అనుకోండి, ఆల్ రైట్, మంచిది. మీ పేరు ఇక యూఆర్ నో లాంగర్ ఎలిజిబుల్ టు బి ఆన్ ది లిస్ట్. నువ్వు తీసేసి వేరే పరిధానం చేసుకుని ఓటం నడుకో, మిగతా పని చేసుకో, ఏదైనా చేస్తే తప్పితే ఈ జాబితాలో నీకు అర్హత లేదని తీసేసేటైతే అట్లా ఇచ్చు మందికి మరి పని దినాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. మరి ఆ డబ్బులు కూడా సక్రమంగా వినియోగించే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకున్నప్పుడు ఏదో పెట్టామని కూడా బడ్జెట్లో ఒక మాట చెప్పారు, కానీ ఆచారంలో అది అక్కడికి వచ్చినట్టుగా లేదు. అంటే ఎలమంచిలి శివాజీ గారు ఇప్పుడు ప్రకటనలో కూడా, అంటే ఇప్పుడు ప్రకటనలో కూడా జాతీయ ఉపాధి హామీ పథకానికి మీకు అడుగుతున్నా వ్యవసాయానికి లింక్ చేసినట్టుగా చెప్పలేదు. అంటే స్పెసిఫిక్ గా మీకు చెప్తున్నాను స్పెసిఫిక్ గా వలస కార్మికులకు ఉపాధి హామీ పథకం కింద పని కల్పిస్తామని ఒక ప్రకటన చేశారు. అదే సందర్భంలో వాళ్ళతో ఏ వర్క్స్ చేయించుకోవచ్చో కూడా ఆమె కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొక్కల పెంపకం, స్పెసిఫిక్గా మొక్కల పెంపకం, హార్టికల్చర్, అలాగే షెడ్ల నిర్మాణ పనులు చేయించుకోవచ్చు. అలాగే రాష్ట్రాలకు మేము అపీల్ చేస్తున్నాము ఉపాధి హామీ పథకం. నేను కూడా విన్నాను సార్, ఉపన్యాసం అంతా నేను కూడా విన్నాను. ఓకే నేనే విన్నాను కదా ఇది. సరే, దీంతో నేను చెప్పేది ఏంటంటే, సరే వ్యవసాయ పనులు లేవనుకోండి, వ్యవసాయ పనులు లేనప్పుడు గవర్నమెంట్ పని ఏమన్నా చేయించండి అక్కడ. ఏది మన ప్రజాహిత కార్యక్రమాలు, రోడ్డు వేయడం కానీ, కాలువలు ఇవ్వడం కానీ, లేకపోతే బిల్డింగులు కట్టడం కానీ చేయించుకోండి వాళ్ళతో. ఆ మాదిరిగా ఇచ్చిన డబ్బుతోటి ఎక్కువ మందికి ఉపాధి కల్పించడానికి అవకాశం ఏర్పడుతుంది. దాన్ని ప్రిన్సిపల్ అప్పుడు ఒప్పుకున్నారు, ఏదో బడ్జెట్లో చెప్పారు కానీ అమల్లో జరగల. ఇకపోతే దీంట్లో ఇంకోటి ఏంటంటే, కేంద్ర ప్రభుత్వాలకి రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్యలో కోఆర్డినేషన్ తగ్గిపోయింది. ఎలాగంటే ఈ పథకం ఎవరి ద్వారా అమలు చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూడండి, ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 1,000 కోట్ల రూపాయలు, 8,000 కోట్ల రూపాయలు ఇప్పుడు సరిగా చెప్పడం తప్పు అవుతుంది, కానీ చాలా పెద్ద మొత్తంలో మరి పంచాయతీ ఆఫీసుల్లో పనులు చేశారు. గ్రామాల్లో పంచాయతీ బిల్డింగులు కట్టారు, రోడ్లు వేశారు, లేకపోతే ఇవన్నీ ఈ స్కీమ్ కింద పెట్టారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆ ప్రభుత్వం ఇచ్చింది కనుక దానికి ఏదో వాళ్ళు దోచేశారని దాంతో దానికి వాళ్ళకి పేమెంట్ చేయలేదు. ఇప్పటివరకు పేమెంట్ చేయలేదు. వాళ్ళకి పేమెంట్ చేయకపోతే 30 లక్షలు ఖర్చు పెట్టినాళ్ళు, 40 లక్షలు ఖర్చు పెట్టినాళ్ళు ఆ పంచాయతీలో అరకొరగా ఉంటాయి నిధులు. అది ఆ పని జరగట్లేదు, ముందుకెళ్ళలేదు, మధ్యలో నిలిచిపోయినాయి ఆ పనులని. ఆ మాదిరిగా సెంటర్కి స్టేట్కి అనుసంధానం లేకుండా ఈ ఎంఎన్ఆర్ఈజీపీ ఇది కూడా కొంచెం కుంటుపడే ప్రమాదం ఉంది. ఇకపోతే వలస కార్మికులని గురించి ఇప్పుడు కొంత ఇండస్ట్రియల్ లేబరు మన రాష్ట్రంలో స్పిన్నింగ్ మిల్స్లో కానీ, లేకపోతే జిన్నింగ్ మిల్స్లో కానీ, మిగతా వాటిలో కానీ అక్కడ వాళ్ళకి ఏదో అకామిడేషన్ ఏర్పాటు చేస్తున్నారు, కానీ మిగతా చోట్ల లేదు అది. ఆ మాదిరిగా మరి ఈ వలస కార్మికులకి అవసరమైన ఏది ప్రైవేట్ పార్ట్నర్, పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద ఇల్లు కట్టించడం ఇవ్వడం కూడా మంచిదే, కానీ దాన్ని ఎలాగా చేస్తారు ఏంటనేది దానికి గైడ్ లైన్స్ కొంచెం ఆలోచన చేసి చేయాలి. అది ఆచరణలో అక్కడికి వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇకపోతే కిసాన్ క్రెడిట్ కార్డు, వ్యవసాయదారు రుణాల సంగతి మాట్లాడుతున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు అనేది పార్లమెంట్లో నేను ఎస్పీ చౌహాన్ మినిస్టర్గా ఉండగా, ఫైనాన్స్కి నేను మెంబర్గా ఉండగా దాన్ని పైలట్ ప్రాజెక్టుగా నేనే దాన్ని కన్సీవ్ చేసి నేను రూపొందించి దాన్ని గుంటూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఆంధ్ర బ్యాంక్ లీడ్ బ్యాంక్ కనుక ఇక్కడ అమలు చేసి మెల్లిగా దాన్ని ఎక్స్టెండ్ చేశారు. దేశం అంతా కూడా ఇది అమల్లో ఉంది. అమల్లో ఉన్న దాంట్లోకి వ్యవసాయంలో ప్రతి బడ్జెట్లో ఉండి కూడా ప్రతి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పేది ఏంటి, నేను 15 లక్షల కోట్లు ఇస్తున్నాను, లేకపోతే 14 లక్షల కోట్లు ఇస్తున్నాను వ్యవసాయానికి, నేను రుణపరపతి పెంచాను అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ దీంట్లో వాస్తవం ఏంటంటే ఎట్లాగా జరిగింది ఇది? 15 లక్షల కోట్లు డెలివరీ సిస్టమ్ ఏముంది వీళ్ళ దగ్గర? రూరల్ ఏరియాలోనో బ్యాంకులు బ్రాంచులు మూసేస్తూ వస్తున్నారు. తర్వాత ఉదాహరణకి మీకు తీసుకున్నట్టయితే ఒక 10 గ్రామాలకి క్యాటర్ చేసేటట్టుగా ఒక బ్రాంచ్ ఉంటుంది రూరల్ ఏరియాలో. దాంట్లో ఏముంది ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీన్ని పంచడానికి కూడా ఒక చిన్న గార్డ్రేజ్ బ్యూరో, ఆఫ్ బ్యూరో ఉంటుంది. ఒక ఆఫీసర్ ఉంటాడు, ఒక మేనేజర్ ఉంటాడు, 2 ఉంటారు. తర్వాత ఒక డఫేదార్ ఉంటాడు. దాంట్లో ఒక గది ఒక హాల్ ఉంటుంది. దాంట్లోనూ వాళ్ళు ఎలా పంచుతారు ఈ డబ్బంతా? అందుకని ఏం చేశారంటే ఈ డబ్బుని వ్యవసాయానికి సంబంధించి ఇన్పుట్ సప్లయర్స్, లేకపోతే బ్యాక్వర్డ్ లింకేజెస్, ఫార్వర్డ్ లింకేజెస్, ఇండస్ట్రీని, అగ్రికల్చర్ ఇండస్ట్రీని కూడా, అగ్రో ఇండస్ట్రీని కూడా వ్యవసాయం కింద డిఫరెన్షియల్ చేంజ్ తీసుకొచ్చి మార్చి వాళ్ళకి ఇచ్చిన రుణాలు కూడా వ్యవసాయానికి ఇచ్చేసామని చెప్పి నేను మహారాష్ట్రలో ఇచ్చిన వ్యవసాయ రుణాలన్నీ దాన్ని స్కాన్ చేస్తే 40% ఆఫ్ ది అగ్రికల్చర్ లోన్స్ ఇన్ మహారాష్ట్ర ఆర్ జనరేటెడ్ ఫ్రమ్ ది బ్రాంచెస్ ఆఫ్ బాంబే బేస్డ్. బాంబేలో ఉన్న బ్రాంచుల నుంచి 40% వచ్చింది. అది ఎలాగ వచ్చిందంటే అక్కడున్న బట్టల మిల్లులకి, లేకపోతే అక్కడున్న స్ప్రింక్లర్స్కి, లేకపోతే ట్రాక్టర్లు తయారు చేసేవాళ్ళకి, ఎరువులు తయారు చేసేవాళ్ళకి వాళ్ళకి రుణాలు ఇచ్చేసి దీన్ని కూడా వ్యవసాయం కింద చూపించే పరిస్థితి ఉంది. ఇది ఇలాగుంటే
చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పుకుంటున్నాం కానీ దానికి 8,000 కోట్లు, దీనికి 6,000 కోట్లు, దీనికి 5,000 కోట్లు అని మీకు ఉదాహరణ చెబుతాను. మరి పెద్ద పెద్ద కాంట్రాక్టులు, బడా కాంట్రాక్టులు ఈ దేశంలో 15 మంది 13 మంది కలిపి 14-15 లక్షల కోట్ల రూపాయలు సుమారుగా బ్యాంకులు బకాయి పడి ఉంటే దాన్ని వసూలు చేసే మార్గం లేకపోతే మన రాష్ట్రంలో ఉన్న పెద్ద మనుషులు ఒక్కడు 48,000 కోట్లు బకాయి ఉంటే, లేకపోతే రిలయన్స్ వాడు 1,00,000 కోట్ల రూపాయలు పైన బకాయి ఉంటే, అదాని వాడు 1,00,000 కోట్ల పైన బకాయి ఉంటే, అది ఎన్పిఏ అయితే దాన్ని వసూలు చేసే మార్గం లేక నేను నీకేదో 2,000 కోట్లు ఇవ్వతున్నాను రైతులకు ఇది చెబుతున్నారు. ఇది పోతే ఇంకో మాట ఏం చెబుతున్నారంటే స్ట్రీట్ వెండర్స్కి నేను ఒక 50 లక్షల మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు, దానికి 5,000 కోట్ల రూపాయలు మేము అప్పులు ఇవ్వబోతున్నాం అంటే ఒక్కొక్క స్ట్రీట్ వెండర్కి ఎంత పడిందండి? 10,000 రూపాయలు పడింది. అంటే ఈ స్ట్రీట్ వెండర్స్ని మేమే చేసామని వాళ్ళు చెప్పుకోవచ్చు, కానీ నాకేం కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం కాదు. కాంగ్రెస్ పార్టీకి నేను బద్ద వ్యతిరేకని. నేను ఎమర్జెన్సీలో 19 మాసాల్లో జైల్లో ఉన్నాను. అయితే స్ట్రీట్ వెండర్స్ని కూడా ఒక జాతిగా గుర్తించి వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఇచ్చింది 2014లో ఆ పార్లమెంట్ డిజాల్వ్ అవ్వబోయే ముందు వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఇచ్చి ఒక చట్టం చేసి పార్లమెంట్లో దానికి ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వడం జరిగింది. దాన్ని మర్చిపోకూడదు మనం. అందుకని స్ట్రీట్ వెండర్స్ మనమే చేసామనే మాటలో కూడా వాస్తవం లేదు. దీన్ని కూడా గమనంలో పెట్టుకోవాలని చెప్పి. రైట్ శివాజీ గారు ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. అంటే జలపతిరావు గారు మనం తెలుసు, అంటే రామకోటేశ్వరరావు గారు, మల్లారెడ్డి గారు, ఎలమంచిలి శివాజీ గారు అంటే అబ్జర్వేషన్స్ క్లియర్ కట్గా చెప్పారు. అంటే ఓవరాల్గా ఎప్పుడు చేయలేని కొన్ని చేశారన్నది ఒకటైతే, ఈ మారిటోరియం కేవలం ఇప్పుడు 3 నెలలు విధించేది ఒక ఏడాది పాటు ఇచ్చింటే కొంత రైతులకు ఉపశమనంగా ఉండేదన్నది ఒకటి. 2 ఈ స్ట్రీట్ వెండర్స్ సంబంధించి ఎప్పుడు చేయలేనిది ఇప్పుడు చేశారు కదా అన్న ఒక వాదనని రామకోటేశ్వరరావు గారు చెప్పారు. అంటే వలస కార్మికుల విషయంలో సరైన ఇనిషియేటివ్స్ తీసుకున్నారని మీకు అనిపిస్తుందా? వలస కార్మికుల విషయంలో ఇప్పుడున్న పరిస్థితులలో, అంటే మన జరిగినటువంటి అవస్థలలో వాళ్ళు పడినటువంటి కష్టాలు కానీ ఇంకా ముందు కానీ అంటే తప్పనిసరిగా ఎంతో కొంత చర్యలు మొదలుపెట్టారు. ఇవి సరిపోతాయా లేదా అనేది ఎప్పుడవుతుందంటే కనీసం ఇప్పుడు ప్రకటించినవన్నీ అమల్లోకి వచ్చి ఎంతో కొంత సదుపాయం కలిగించినట్టయితే, ఇంకోటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైతే చొరవ తీసుకుంటారో ఆ వలస కార్మికులు మళ్ళీ తిరిగి ఆ రాష్ట్రానికి వచ్చి ఆ రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళ భాగం ఉండడానికి అవకాశం ఉంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇలాంటి ఏ చర్యలు తీసుకోలేదో ఆ వలస కార్మికులు ఆ రాష్ట్రానికి మళ్ళీ ఇంతకుముందు వచ్చినంత చొరవతో రారు. కాబట్టి ఆ రాష్ట్ర అభివృద్ధిలో తప్పనిసరిగా వాళ్ళ పాత్ర తగ్గుతుంది. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ చొరవ తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వసతులను వాడుకొని రాష్ట్ర ప్రభుత్వమే ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకొని చేయాలనేది ఒక చిన్నది. ఎందుకంటే చాలా మందిని మాట్లాడితే కూలీ వాళ్ళు రాకపోతే నాకు వ్యవసాయం సాగదు, కూలీ వాళ్ళు రాకపోతే నాకు వ్యవసాయం సాగదు అని చాలా మంది భయపడుతున్నటువంటిది రైతులే ఉన్నారు. కార్మికులు అంటే ముఖ్యంగా ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కాదు, రైతులు కూడా వ్యవసాయం వాళ్ళు లేకపోతే నా వ్యవసాయం ఎలాగా అన్నటువంటి భయం. కాబట్టి ఇది వాళ్ళ గురించి ప్రత్యేకంగా ప్రభుత్వమే కాకుండా మనం కూడా కొన్ని చర్యలు చేపట్టాలన్నది ఒకటి. రైట్ మల్లారెడ్డి గారు, అది కాదు జలపతిరావు సార్, ఈ వలస కార్మికులు లాక్డౌన్లో ది లాంగర్ దే స్టే అవే ఫ్రమ్ దేర్ హోమ్స్, ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ దేర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ బ్యాక్. ఎందుకంటే ఎక్కువ రోజులు లాక్డౌన్లో ఉండి వెళ్ళలేకపోతే ఇక్కడ హార్డ్షిప్ ఫేస్ అయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావడం మరింత ఆలస్యం అవుతుంది, మరింత కష్టం అవుతుంది. అంత తేలికైన విషయం కాదు అది. అందువల్ల ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంకోళ్ళు కానీ చేసే పని కాదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మరి ఒక రైలు ఒరిస్సాకి వెళితే వెళ్ళిన రైల్లో మళ్ళీ తిరిగి 300 మంది 400 మంది కొంతమంది వచ్చారని చెప్తున్నారు. దానికి ఎవరు వచ్చారు? దానికి రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇనిషియేటివ్ తీసుకుని, ఎందుకని ధాన్యం కొంది, ఆ ధాన్యాన్ని మరపట్టించాలి, మిల్లులు దోలాలి, ఆ మిల్లుల్లోంచి మళ్ళీ బస్తాలకు పంపాలి, కార్మికులు కావాలి కనుక రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఇనిషియేటివ్ తీసుకుని తెలంగాణలో అదే రైల్లో 300-400 మంది అంత ముందు వెళ్ళిన కూలీలు ఒక విషయం అండి, అది మళ్ళీ తిరిగి వచ్చారు తప్పితే మిగతా చోట్ల ఆ ప్రయత్నం ఉన్నట్టుగా నాకు అవ్వట్లేదు. వలస కార్మికులు 2 రకాలండి. వ్యవసాయ కూలీలు అదే రాష్ట్రం నుంచి గుంటూరులో శివాజీ గారు మిర్చి తీయడానికి ఇప్పుడు కేంద్రంలో మొత్తం కేంద్రంలో మొత్తంగాను 14 దేశంలో మొత్తంగాను 15 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నట్టు రుజువైంది, లెక్కలు కూడా తేలాయి. తర్వాత ఇప్పుడు మన సీతారామన్ గారు చెప్పింది ఏమిటంటే 8 కోట్ల మందికి మాత్రమే మేము సహాయం చేశామని, 8 కోట్లు ఉన్నారని. కానీ వాస్తవమైనటువంటి లెక్కలు ఏమిటంటే 14,60,00,000 మంది లెక్క తేలింది. వాళ్ళందులో కూడా అనేక సంస్థలు వాళ్ళకు సహాయం చేశాయి. కానీ ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి ఏమిటంటే
లాక్డౌన్ సందర్భంగా ప్రధాని కానీ ముఖ్యమంత్రులు కానీ చెప్పింది ఏమిటంటే మీ ఎంప్లాయీస్కు జీతాలు ఇవ్వండి, వాళ్ళకు రక్షణ కల్పించండి అని. కానీ ఒక్క ప్రైవేట్ ఫ్యాక్టరీ కానీ ఒక్క ప్రైవేట్ కంపెనీ కానీ వాళ్ళకు రక్షణ కల్పించకపోవడం చేత వాళ్ళు అలో లక్ష్మణ అని చెప్పని వీధుల్లో పడ్డారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకు ఇప్పుడు ఉదాహరణకు మన బీహార్ ఉంది. బీహార్ వాళ్ళు రాడ్ బైండింగ్లో చాలా నైపుణ్యం కలిగిన వాళ్ళు తిరిగి రాకపోతే ఆ పని మన వాళ్ళు అంత స్పీడ్గా చేయలేరు. ఇప్పుడు మన పటాన్ చెరువులో దాదాపు ఒక 20 లక్షల మంది వరకు ఉన్నారు ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న వాళ్ళు ట్రైనింగ్ అయ్యి ఉన్నారు. అట్లాంటి వాళ్ళు పోకుండా ఆ ఫ్యాక్టరీల వాళ్ళు ఎప్పుడైతే వదిలేశారో, వాళ్ళకు జీతాలు ఇవ్వకుండా, తిండి లేకుండా, ఇల్లు లేకుండా చేశారో, తిరిగి మళ్ళీ వాళ్ళు కనుక రాకపోతే లాక్డౌన్ తర్వాత ఏమిటంటే మన పరిశ్రమ ఉత్పత్తి దెబ్బతినిపోతుంది. ఇది ఖాయంగా ఉంటుంది. మళ్ళీ పరిశ్రమ ఉత్పత్తి కోలుకోవాలంటే మళ్ళీ ఒక 2 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే మళ్ళీ మధ్యదళారీలు వెళ్ళి వాళ్ళను బతిలాడి వాళ్ళకు బస్ కిరాయిలు ఇచ్చి తీసుకురావాల్సి ఉంటుంది. అందువల్ల ఏమిటంటే లాక్డౌన్ సందర్భంగా ఏ కంపెనీలు అయితే వాళ్ళకు వేతనాలు ఇవ్వకుండా వాళ్ళను రక్షణ కల్పించకుండా ఉన్నాయో ఆ కంపెనీలకు సంబంధించి నిన్న ఆ 3 లక్షల కోట్లు వాళ్ళకు అప్పులు ఇస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పని ప్రకటించింది. అంటే ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించేటివన్నీ యజమానులకు పోతున్నాయి తప్ప యాక్చువల్గా ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకు చెందడంలా. అలాగే ఇప్పుడు అప్పుల గురించి చెప్తున్నారు. కనీస వేతనం అందేలా చూస్తాము, కేవలం 30% మాత్రమే అందుతుంది, ఇక్కడ నుంచి దాన్ని కొంత సీరియస్ గా తీసుకుంటాము, అందరికి అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తాము, ఇక్కడ నుంచి ఆరోగ్య పరీక్షలు చేస్తాము, వాళ్ళకు ఒక ఉద్యోగ భద్రత పరంగా ఒక గ్యారెంటీ కల్పిస్తాం. ఇది కొంత ముందడుగు కాదంటారా? అది కల్పిస్తే ఇవాళ ఇంతమంది ప్రతి పోలీస్ స్టేషన్ కాడ మీరు 1000 మంది ఉన్నారండి, సర్టిఫికెట్ల కోసం వెళ్ళిపోతామని చెప్పని అసంఘటిత కార్మికులు. అందువల్ల ఏమిటంటే వాళ్లకు కనీసం ఏ ఫ్యాక్టరీలో అయితే పనిచేశారో ఆ ఫ్యాక్టరీ యజమానిని బాధ్యునిగా చేయాలి కదా. తర్వాత ఇప్పుడు నబార్డు 30,000 కోట్లు బుక్ అడ్జస్ట్మెంట్ చేసిందని చెప్పింది మన సీతారామన్ గారు. 30,000 కోట్లు వాళ్ళు బుక్ అడ్జస్ట్మెంట్, అది ఎప్పటికీ బుక్ అడ్జస్ట్మెంట్ అవుతూనే ఉంటుంది, అదేమి వసూలయ్యే సమస్య లేదు. అందువల్ల ఏమిటంటే ఎవరైతే వాస్తవంగా ఫ్యాక్టరీలలో పొలాలలో పనిచేస్తున్నారో వాళ్లకు ఈ లాక్డౌన్లో ఉన్నటువంటి ఈ 15 రోజుల జీతం ఇచ్చి వాళ్ళని రక్షించుకోవడంలో మన పరిశ్రమ యజమానులు పూర్తిగా విఫలమైనది స్పష్టం అవుతుంది. ఓకే మల్లారెడ్డి గారు, రామకోటేశ్వరరావు గారు, ఇంకా వీటికి అదనంగా కొంత ఇలా చేస్తుంటే బాగుంటుందన్న సూచనలు ఏమైనా ఉన్నాయా? అంటే నేను దానికన్నా ముఖ్యంగా నేను స్ట్రెస్ చేసేది ఒకటే పాయింట్ అండి. కేంద్ర ప్రభుత్వం ఏ పథకం పెట్టినా అమలు చేయాల్సింది రాష్ట్రాలు. కేంద్ర ప్రభుత్వం కన్సీవ్ చేస్తుంది తప్పితే అమలు చేయాల్సింది రాష్ట్రాలు. ఇక్కడ మన భారతదేశంలో ప్రధానమైనటువంటి స్ట్రక్చరల్ డెఫిషియన్సీ ఉంది. కొన్ని రాష్ట్రాలు చాలా ముందంజలో ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు అమలు చేయడంలో చాలా వెనకంజలో ఉన్నాయి, టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో చాలా వెనుకబడి ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. సో ఇది ప్రధానంగా అడ్రస్ చేయకుండా మీరు ఏ పథకం పెట్టినా కూడా దేశం మొత్తం కూడా ఒకే విధంగా విజయవంతం కాదండి. ఇది ప్రధానమైంది. సో దీన్ని మనం అడ్రస్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం చేతిలో కూడా పూర్తిగా లేదు, ఎందుకంటే ఇది ఫెడరల్ వ్యవస్థ. ఫెడరల్ వ్యవస్థలో ఏంటంటే రాష్ట్రాలు కూడా ఇది, ఎందుకంటే ఇవాళ మనం డిస్కమ్స్ చూస్తున్నాం. పవర్ సెక్టర్ కి నిన్న ఇచ్చారు 94,000 బకాయిలు ఉన్నాయి జనరేషన్. దానివల్ల బ్యాంకులన్నీ కూడా ఎన్పిఎల్కి వెళ్ళిపోయినాయి, పవర్ సెక్టర్ మొత్తం కూడా. ఇదంతా దేనివల్ల వచ్చింది? అది ఈ రాష్ట్ర ప్రభుత్వాల యాజమాన్యం ఏదైతే ఉందో అది సరి అయినటువంటి దృక్పథంలో అంటే ఒక రాష్ట్రాన్ని నేను అంటలేదు, ఒక విధంగా చెప్పాలంటే దక్షిణాది రాష్ట్రాలు చాలా బెటర్ గా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలు మిగతా వాటితో పోలిస్తే చాలా పశ్చిమ దక్షిణాది రాష్ట్రాలు పర్వాలేదు, కానీ మిగతా రాష్ట్రాలు ఆ స్థాయిని అందుకోలేకపోతున్నాయి. అందువల్ల ఏమైపోతుందంటే దేశంలో ఏ పథకం పెట్టినా కూడా అది అమలు కష్టమైపోతా ఉంది. థ్యాంక్ యూ రామకోటేశ్వరరావు గారు, మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఫెడరల్ స్ఫూర్తి అనేది 2 వైపుల నుంచి ఉండాలని, అంటే రావాల్సిన ఏరియాస్ ఇవ్వడం లేదు. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో ఇప్పటికే మొత్తం ఆదాయాలు కోల్పోయాం, అదనంగా ఖర్చు పెడుతున్నాం, కాబట్టి రావాల్సిన ఏరియాస్ని కూడా ఇవ్వండి అని అప్పీల్ చేస్తున్న సందర్భం కూడా ఉంది. ఏదైనప్పటికీ ఓవరాల్గా ఉమ్మడిగా ఈ పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత మొత్తం దేశవ్యాప్తంగా అందరికీ ఉంది. కాబట్టి కంపారిటివ్గా ఇది నిజంగా ఉపశమనం ఇచ్చేవా లేవా, ఫీల్డ్ లెవెల్లో రేపొద్దున అమలు జరిగిన తర్వాత వచ్చే కష్ట నష్టాలు ఏంటి, వీటన్నిటిని కూడా ఖచ్చితంగా
నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ రామకోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ మల్లారెడ్డి గారు, యలమంచిలి శివాజీ గారు, జలపతిరావు గారు. ఇది నిర్మలా సీతారామన్ అటు వలస కూలీలు అలాగే వ్యవసాయ రంగంకి సంబంధించి ఈరోజు రెండో రోజు ప్రకటించిన ఈ ప్యాకేజీ స్వరూపం సంబంధించి 10 టీవీ స్పెషల్ డిబేట్.